హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన రాష్ట్ర కేబినెట్ మీటింగ్లో సమావేశమైన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే అచ్చెన్నాయుడు గారు ఇద్దరు కలిసి సమావేశమయ్యి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారండి. రైతుల ఖాతాలో అయితే నేరుగా వారి డబ్బులు అయితే వేయాలని అయితే చెప్పడం అయితే జరిగిందండి. మన ఏపీ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ప్రతి ఒక్క రైతుకు కూడా డబ్బులు అనేది విడుదల చేసిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అలాగే సన్నకారు చిన్నకారు రైతులకైతే ప్రతి ఒక్కరికి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈసారి అయితే అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికే మీరు ఎవరైతే అన్నదాత సుఖీభవ అప్లై చేసుకున్నారో లేదా ఇప్పటి వరకు మీరు రైతు భరోసాకు లేదా పిఎం కిసాన్ డబ్బులు వచ్చే వారికి డైరెక్ట్గా అన్నదాతకు సంబంధించి డబ్బులు అయితే వేయబోతున్నారని మన ప్రభుత్వం ద్వారా. అయితే ఈసారి మనకు అన్నదాత సుఖీభవకు సంబంధించి డబ్బులు ఎంత వేయబోతున్నారు, అలాగే ఎవరి ఖాతాలో వేయబోతున్నారు, దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే విషయాలు తెలుసుకుందామండి. ముందుగా గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్ మీ వద్దకు చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే ఇంకా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు డబ్బులు విడుదల చేసే ఉద్దేశంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అన్నదాత సుఖీభవ స్కీమ్కు తీసుకొచ్చారండి. ఈ స్కీమ్ ద్వారా ప్రతి ఒక్క రైతు కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు అందించబడుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమయ్యిందండి. ఈ 20,000 ఇచ్చేటటువంటి 20,000 ఏదైతే ఉందో అదే అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే 6,000 వస్తుందండి. అలాగే ప్రభుత్వం నుంచి అయితే 14,000 రూపాయలు వస్తుందండి. అలాగే మొత్తం కలిపి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇవ్వబోతుందండి. ఈసారి ఎటువంటి రైతులకు వస్తుందంటే కౌలు రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క డబ్బులు అనేది అయితే పంపిణీ చేయబోతుందని. ఏదైతే మనకు కౌలు రైతులు ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభవ మాత్రమే కౌలు రైతులకు వస్తుందండి. ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే కౌలు రైతులకు రాదండి, కేవలం రైతులకు మాత్రమే వస్తుందండి. కౌలు రైతులకు కూడా 14,000 వస్తేనే సొంతంగా వారి పొలాలు చేసే వారికి అయితే, మీరు పొలాలు చేసుకోకపోయినా అటువంటి వారికి అయితే ఖచ్చితంగా ఈ డబ్బులు అనేది పడుతుందండి. మీకు 20,000 రూపాయలు అయితే మీ బ్యాంక్ ఖాతాలో పడుతుందండి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం ద్వారా వేయబోతున్నారు ఈ డబ్బులు అనేది. అయితే దీనికి మీరు ఇప్పటి వరకు ఎక్కడ అప్లై చేయకోకుంటే మీ దగ్గర ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలలో కానీ మీకు సంబంధించినటువంటి సచివాలయాలలో కూడా కానీ మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చండి. అలాగే మీరు ఎవరైతే అగ్రికల్చర్ ఆఫీసర్ ఉందో ఆ ఆఫీస్కు వెళ్ళి మీరు కూడా అక్కడ అప్లై చేసుకోవచ్చండి. స్టేట్మెంట్ వస్తుంది, చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఏది అంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి అన్నదాత సుఖీభవ మొదటి విడత డబ్బులు అయితే విడుదల చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమయ్యిందండి. అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పిఎం కిసాన్ డబ్బులు అనేది ఇప్పటికే మన కేంద్రాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే దశగా మారిందండి. రీసెంట్గా మన 19వ విడత పిఎం కిసాన్ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి. ఎవరికైతే ఈ పిఎం కిసాన్ 19వ విడత డబ్బులు పడుతుందో పడవో మీకు చెక్ చేసుకోవాలంటే 19వ విడత డబ్బులు అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే విడుదల చేస్తుందండి. ఒకవేళ ఈ పిఎం కిసాన్ డబ్బులు మీ అకౌంట్లో పడుకోకుండా ఉంటే మీ దగ్గర ఉన్న అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటారు. వారి యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్బుక్ ఇవన్నీ మీటి కనుక అగ్రికల్చర్ అసిస్టెంట్కి ఇచ్చినట్లయితే వాళ్ళు చెక్ చేసి మీకు సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్ చేసి మీకు అనేది డబ్బులు పడేదానికి అవకాశంగా కల్పిస్తారండి. రైతులందరికీ డబ్బులు పడే అవకాశం ఉందండి. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.